కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించబోతున్నారా? రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక ప్రజాక్షేత్రంలోనే హామీల అమలుపై గొంతెత్తాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారా? ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభే ఇందుకు తొలి అడుగు కాబోతుందా అంటే గులాబీ శ్రేణులు అవుననే అంటున్నాయి. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన గులాబీ దళపతి ఇక ప్రత్యక్ష కార్యాచరణలోనికి దిగబోతున్నారట. మరి గులాబీ బాస్ బయటకు వస్తే రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? బీఆర్ఎస్ అధినేత దూకుడును నిలువరించేందుకు కాంగ్రెస్ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, హామీలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభతో హస్తం సర్కార్పై సమరశంఖం పూరించబోతున్నారట గులాబీ దళపతి కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. అయితే ఇన్ని రోజులు ఫామ్ హౌస్కే పరిమితమయ్యి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఫిబ్రవరిలో ఒక బహిరంగ సభతో ప్రజల ముందుకు రాబోతున్నారు. హామీల అమలుకు ఏడాదికి పైగా సర్కార్కు టైం ఇచ్చిన కేసీఆర్ ఫిబ్రవరి నుంచి తన పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలుస్తుంది. బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్కు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రజల్లోకి బలంగా వెళ్లాలనుకున్న ప్రతిసారి బహిరంగ సభలను ఎంచుకుంటారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై పోరాటం విషయంలోనూ బహిరంగ సభతో సర్కార్ను నిలదీయాలని చూస్తున్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభకు రెడీ అవుతుంది బీఆర్ఎస్. ఈ సభా వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై ప్రశ్నించేందుకు సమాయత్తమవుతుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో ఎలా విఫలమైందో ప్రజలకు వివరించనున్నారు కేసీఆర్. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన ప్రతి అంశాన్ని సభా వేదిక నుంచే ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోలేకపోయిందని ఇప్పటికే బీఆర్ఎస్ పదే విమర్శలు గుప్పిస్తుంది. హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని గులాబీ లీడర్లు ధ్వజమెత్తుతున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేయాలంటూ కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు రుణమాఫీ, రైతు భరోసా కింద ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తానడంపై ప్రశ్నించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 400కు పైగా రైతు ఆత్మహత్యలు చేసుకున్నాయని, అన్నదాతల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ చనిపోయిన రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. కమిటీ 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నివేదిక ఇవ్వనుంది. ఫిబ్రవరిలో జరిగే భారీ బహిరంగ సభ నుంచి కాంగ్రెస్ 15 నెలల పాలనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారట కేసీఆర్. రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను ఖాళీ చేయించడం, లగచర్ల ఇష్యూ, నిరుద్యోగులపై లాఠీచార్జ్, గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యత లోపంపై ప్రశ్నించనున్నారట. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుతో పాటు జలవనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా హక్కుల విషయంలో 13 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రానికి లేఖలు రాయడం లేదని పార్టీ నేతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ఫామ్ హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబమని పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభతో మరింతగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ఉంటాయంటున్నారు గులాబీ లీడర్లు. అయితే జనవరి 26న 4 పథకాలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రతిపక్షాల ఆరోపణలను అంతే ధీటుగా తిప్పికొట్టాలని చూస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటూ ప్రతిపక్షం వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్నారట.